హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు సంగటి చేపల కూర చేస్తానండి. చేపల కూర వీడియో ఆల్రెడీ నేను పెట్టేస్తున్నాను కాబట్టి వీడియో అయితే పెట్టలేదు, చేసేసానండి. చేపల కూర చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది చేపల కూర. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. 1 కప్పు రైస్ తీసుకున్నానండి, రేషన్ బియ్యము. ఒక 7 కప్పులు వాటర్ వేసానండి, మెత్తగా ఉడికించుకోవాలి కదా, అందుకని. రైస్ అయితే ఉడికిపోయింది. కప్పు నిండా అండి రాగి పిండి, చూస్తున్నారు కదా, ఒక పెద్ద గ్లాస్తో తీసుకున్నాను. మనం ఈ అన్నం ఉడికేటప్పుడే ఈ రాగి పిండి వేసి మొత్తం ఇట్లాగా, చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. అదేంటంటే ముద్ద కామండి, పప్పు గుత్తి అంటారు కదా, అది ఇరిగిపోయింది. అందుకని నేను సంగటి చేయడానికి ఉపయోగిస్తున్నానండి. సంగటి అయితే రెడీ అయిపోయింది, వేడి వేడి సంగటి. అందులో నెయ్యి వేసానండి మా వారి కోసము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి, కమ్మగా. ఈ వర్షానికి సంగటి చేపల కూర ఇది ముఖ్యంగా మా అమ్మ కోసమే చేశాను, ఎందుకంటే ఆమె లిక్విడే తీసుకుంటుంది రోజు. చేపల కూర సంగటి అయితే బాగుంటుంది ఆమె నోటికని చేశానండి. చూస్తున్నారు కదా, వీడియోస్ పెట్టి వారం పైన అయిపోయిందండి, వీడియోస్ తీయలేకపోతున్నాను. అమ్మతోనే నా టైం సరిపోతా ఉందండి. హెల్త్ బాగలేదు అమ్మకి, అమ్మని చూసుకోవడానికి టైం స్పెండ్ చేస్తున్నాను. మా అమ్మకైతే సంగటి వేసి ఇచ్చేసాను, తింటుంది. ఆరోగ్యం బాగలేదు కదండి, అందుకే కారం అని చెప్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.